గద్దె కూల్చిన పెద్దలెవరు? పెద్ది విగ్రహాన్ని అడ్డుకున్నదెవరు? నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహావిష్కరణలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు కట్టిన దిమ్మని అధికారులు రాత్రికి రాత్రే నేలమట్టం చేయడంతో హై టెన్షన్ క్రియేట్ అయింది. పెద్ది విగ్రహ దిమ్మను అధికారులు ఎందుకు కూల్చారు? మరణించిన నేతకు గుర్తుగా విగ్రహం పెట్టుకుంటే ఎందుకింత వివాదమని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం బీఆర్ఎస్ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన గుర్తుగా నర్సంపేటలో విగ్రహాన్ని స్థాపించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. స్థానిక మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ స్థలాన్ని ఎంపిక చేసి గద్దెను కూడా కట్టారు. అయితే ఆ గద్దెను రాత్రికి రాత్రే కూల్చేశారు అధికారులు. దీంతో బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ప్రజలందరూ కోరుకున్నారు రాజకీయాలకు అతీతంగా పెద్ద విగ్రహం పెట్టుకోవాలి. ఎందుకంత ఈర్ష్యం నాకు అర్థమైతలేదు. ఈ నర్సంపేట డెవలప్మెంట్ చేసింది, నీళ్లు తెచ్చింది, అన్ని తెచ్చింది ఆయనే. గద్దె కూల్చిన ప్రదేశంలోనే మళ్లీ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్టాపనకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పట్టు వదలని గులాబీ నేతలు హుటాహుటిన గద్దె నిర్మించి విగ్రహావిష్కరణ చేశారు. ఇక పెద్ది సంస్మరణ సభలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. పెద్ది పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయేలా చేస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన పేరును ప్రతి తరం గుర్తుపెట్టుకునేలా చేస్తామన్నారు. 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. ఉద్యమంలో పెద్దితో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకుని హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. పెద్ది కుటుంబాన్ని పార్టీ తరపున ఆదుకుంటామన్నారు. పెద్ది లేని మీటింగ్ లో నర్సంపేటలో పాల్గొంటామని, సుదర్శన్ రెడ్డి గారు లేని మీటింగ్ లో ఇక్కడ పాల్గొంటామని కలలో కూడా మేము ఊహించలేదు. ఇది నిజంగా ఎంతో బాధాతత్వ హృదయంతో, మాటలు రావట్లేదు. ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్ని పోరాటాలు, అటు ఉద్యమంలో కావచ్చు, ఈ ప్రభుత్వం ఆయనను భయపెట్టినా, ప్రలోభపెట్టినా, ఎన్ని రకాల ఒత్తిడి చేసినా ఈ ప్రభుత్వ అక్రమాల మీద అదే ఉద్యమ స్ఫూర్తితో పోరాడిండు. చివరి శ్వాస దాకా కూడా కొట్లాడిండు. వ్యక్తిగా సుదర్శన్ మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన జ్ఞాపకాలు, ఆయన పోరాటాలు, ఆయన ప్రజల కోసం పడ్డ తపన తప్పకుండా మన గుండెల్లో పదిలంగా ఉంటుంది. పెద్ది అనేది కేవలం పేరు కాదు, అది ఒక బ్రాండ్. ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు బీఆర్ఎస్ నేతలు.